ఎవరైనా పిల్లల్ని కన్నాక అదేదో కన్నాంలే అని చెప్పేసి పడేయలేరు కదా, అలా వదిలేయలేరు కదా. మంచి చదువు చెప్పించాలనుకుంటారు, అట్లా కుటుంబానికి మంచి వైద్యం చేయించాలనుకుంటారు. ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు మీరు నేను చిన్నప్పుడు అయితే ప్రభుత్వ స్కూళ్ళే చదివాం, ప్రభుత్వ కాలేజీలే చదివాం, ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికే పోయేవాళ్ళం. నా జీవితంలో నేను 2 సార్లు చెయ్యి ఇరిగినప్పుడు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్, అపెండిసైటిస్ ఆపరేషను. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లు ఖాళీ లేవని చెప్పి తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు. మిగతా అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోనే. స్కూలు కాలేజీలన్నీ గవర్నమెంట్, ఇదే మిగతా అన్నీ కూడా గవర్నమెంటే, గవర్నమెంట్ కాలేజీ గవర్నమెంట్ హాస్పిటల్లే అప్పుడు ఇవన్నీ కూడా. ఇవాళ రోజున ఎంత సంపాదించినా హాస్పిటల్కి చదువులకే పోతున్నాయి కదా డబ్బులు. ఈ పరిస్థితి నుంచి ఒక నివారణ కోసం ఆరోగ్యశ్రీ వాళ్ళకు కూడా మధ్యతరగతికి కూడా ఇస్తే బాగుంటుంది అనుకున్నాం. అందులో రేషన్ కార్డులే జగన్ దాదాపు 1,45,00,000 దాకా ఇచ్చాడు కాబట్టి 1,50,00,000 దాకా చాలామంది మధ్యతరగతికి కూడా వచ్చింది. ఎగువ మధ్యతరగతికి కూడా ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. 1,67,000 కోట్లు అంటున్నారు. ఆ ఆస్పెక్ట్లో చూస్తే అందరికీ ఇది పనికొస్తుంది. కానీ ఎగువ మధ్యతరగతి వినియోగించుకుంటారా ఇది చూడాలి. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీలో వార్డు ఉంటుంది, 10, 25, 30, 50 బెడ్లు ఉంటాయి. అక్కడ ఒక్కొక్కళ్ళు మాత్రం